హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా, ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయట్లేరు. ఎలాంటి కుకింగ్సా లేదా రీల్సా, ఏం వీడియోస్ కావాలో కొద్దిగా కామెంట్ చేయండి. పోనీలేండి, చూద్దాం. చూడండి, నా స్టైల్లో అయితే ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, వాటిని బాయిల్ చేసుకున్నాను. ఎందుకంటే మేము ఇంట్లో 4 మెంబర్సే కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎగ్స్ని అయితే కొంచెం ఆయిల్ వేసి అందులో ఎగ్స్ వేసి పసుపు, కారం, సాల్ట్, ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ అవి వేసుకొని అయితే చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి ఆనియన్స్ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే కొద్దిసేపట్లో మాడిపోతాయి అన్నంత వరకు ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆనియన్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కొద్దిగా పసుపు, అలాగే ఇది కారం, పసుపు, కారం, కొద్దిగా సాల్ట్, ఇలా సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యే టైంలో టమాటోస్ నేనైతే ఒక 3 టమాటోస్ తీసుకొని ఇలా మిక్స్కి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వేసుకొని ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇలా కొంచెం పెరుగు తీసుకోవాలి. బిర్యానీలో పక్కా పెరుగు అయితే ఈ పెరుగు తీసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి పెరుగు తీసుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఫ్లేమ్ అయితే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అయినప్పుడు ఇలా అవుతున్నప్పుడే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి పక్కన అయితే రైస్ రెడీ అవుతుంది. మీరు చెప్పండి, ఇలానే చేస్తారా మీరు ఎగ్ బిర్యానీ, ఇంకా వేరేలాగా చేస్తారా? నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేస్తే బాగుంటుంది. ఎగ్ బిర్యానీ ఎంతమందికి ఫేవరెట్? నాకైతే చాలా ఇష్టము. నేను తినే బిర్యానీ అంటే ఓన్లీ ఎగ్ బిర్యానీ మాత్రమే, అది ఒక్కటి తింటాను. చూడండి ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇదిగో చెప్పానా, ఆనియన్స్ అటు మాడిపోకుండా ఇలా అయితే ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి, దానిపైన వేసుకోవాలి లేయర్స్ లాగా. ఇప్పుడు ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు పుదీనా కూడా వేసుకోవాలి. చూడ్డానికి చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీకు కూడా మా ఇంటికి వచ్చేసేయండి, పెట్టేస్తా. చూడండి, ఓహో రెడీ అయిపోయింది నా ఎగ్ బిర్యానీ. ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, వచ్చేసింది తినడానికి టైం. సో మంచిగా మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. ఎలా ఉంది నా ఎగ్ బిర్యానీ? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అయితే సూపర్ వచ్చింది.
రూమ్ అంతా స్మెల్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. చూడండి రెడీ అయిపోయింది నా ఎగ్ బిర్యానీ. ఓకేనా? ఇలా అయితే ఆనియన్స్తో ఓకే, ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ. ఓకేనా? బాయ్.